హలో గాయ్స్, నేను మీ సత్యభామ. ఈరోజు అయితే నేను కొత్త కంటెంట్ ఇవ్వాలనుకోవట్లేదు, కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. సో బేసికల్గా నాకు చాలా ఇష్టం మాట్లాడడం. 24/7 అలా మాట్లాడుతూనే ఉంటాను, మీరు నాతో మాట్లాడాలి కానీ. సో మాట్లాడుకుందామా? సో ఫస్ట్ మీకు చెప్పాల్సిన పెద్ద విషయం ఏంటంటే, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, హైడ్రేటెడ్గా ఉండండి, చల్లని వస్తువులు ప్రిఫర్ చేయడానికి చూడండి. బికాస్ ఎండలు అనేవే వేడి. మీరు వేడి ఫుడ్ తిని జంక్ ఫుడ్స్ తింటే మీ బాడీ ఏమవుతుందండి? మీ బాడీకి మీరే కదా గ్యారంటీ ఇచ్చుకోవాలి. సో టాపిక్ బాడీ కోసం వచ్చింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ అవర్ బాడీ. ఓకే, ఒకనొక స్టేజ్లో అంటే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఒక 2 years బ్యాక్, 2021 రివీల్ అంటే ఒక 2 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్, నేను చాలా లావుగా ఉండేదాన్ని. నన్ను చాలా మంది ఎక్కిరించేవారు, ఆంటీలా ఉన్నావు, ఆంటీలా ఉన్నావు, ఏంటది ఇంతలా ఉన్నావు ఏంటి అనేవారు. ఎవరు మన బాడీని జడ్జ్ చేయకూడదు. మన బాడీ మన ఇష్టం. నేను చబ్బీగా ఉండేదాన్ని. అఫ్ కోర్స్ అందరూ అంటారు చబ్బీగా ఉన్నవాళ్ళు చాలా బాగుంటారు, చబ్బీ గర్ల్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్, చబ్బీ గర్ల్స్ ఆర్ మోర్ అట్రాక్టివ్ అంటారు. అలా అన్నోళ్ళే ఫస్ట్ చబ్బీ గర్ల్స్ని లైక్ చేయరు. చబ్బీ గర్ల్స్, నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చబ్బీగా ఉన్న వాళ్ళని ఏడిపిస్తారు. ఎందుకో నాకు అర్థం కాదు. కానీ వాళ్ళంత బ్యూటిఫుల్ సోల్స్ ఎక్కడ ఉండవు, ట్రూగా ఉంటారు. అంటే మిగతా వాళ్ళందరూ ట్రూగా ఉండరని కాదు, యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అండ్ మీకోసం మీరు మాత్రమే మారండి, పక్క వాళ్ళ కోసం మారకండి. పక్క వాళ్ళు అన్నారు కదా నేను మారాలి కదా అని మారకండి. నేను అలానే చేంజ్ అయ్యాను, బికాస్ నేను ఒప్పుకుంటాను, నేను అలానే చేంజ్ అయ్యాను. ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి నా బాడీని లూజ్ చేసుకున్నాను. కానీ నేను ఫిట్ అవుతున్న కొద్దీ నాకు ఏమనిపించిందంటే, నా స్టాండ్ నేనే తీసుకోవాలి. ఆఫ్టర్ పేరెంట్స్ మనల్ని ఎవరు కేర్ చేయరు. సో మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనమే కేర్ చేసుకోవాలి. కాబట్టి నేను వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. నాకు మంచిగా చెప్పేవారు కూడా ఎవరు లేరు. అంటే వెయిట్ లాస్ ఇలా చేయాలి, నువ్వు ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇంత కార్బ్స్ తీసుకోవాలి, ఇంత 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 తినాలి, ఇంత ఇంత కన్జ్యూమ్ చేయాలి అని చెప్పి చాలా రేర్ కేసెస్లో తినేదాన్ని. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ స్కిప్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఓన్లీ 1 meal తీసుకొని ఉండేదాన్ని. ఒక్కొక్కసారి బిస్కెట్స్ తినాలన్నా ప్రాబ్లమే అయిపోయేది. నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది చెప్పాలంటే. బికాస్ ఫుడ్ కోసమే కదండి మనం బతుకుతుంది, అదే లేకపోతే ఎందుకు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటావు, ముసలైపోయాక తింటావా, ఇప్పుడే తిను, పళ్ళు ఉన్నప్పుడే తిను అన్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. కానీ ఫ్యూచర్లో మనం హెల్తీగా ఉండాలంటే ఇప్పటి నుంచి కొంచెం హెల్తీ ఫుడ్స్ తినాలి అని చెప్పి తర్వాత తెలుసుకున్నాను. సో నేను రోజు డైట్ చేస్తానని చెప్పాను, కానీ అప్పుడప్పుడు తింటాను. మిగతా టైం అంతా హైడ్రేటెడ్గా ఉంచుకుంటాను, బాడీ అనేది క్లీన్గా ఉంటుంది. సో నా వెయిట్ అనేది నా లెగ్స్ మీద పడకుండా నేను రోజు వర్కౌట్స్ చేసుకుంటాను. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో కూడా ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఫిట్గా ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. యాజ్గా గర్ల్స్కి చెప్పాలంటే చాలా ఉంటాయి ఫర్దర్ అయినా సరే. సో ఫర్దర్లో అయినా మనం ఫిట్గా ఉండాలంటే ఇప్పటి నుంచి మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి మన బాడీ మీద. ఇట్స్ యువర్ బాడీ, ఇట్స్ యువర్ విష్. అయితే ఇప్పటికీ చాలా మాట్లాడేసుకున్నాం అనుకుంటా. ఉంటాను మరి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ గైస్. ఓప్స్, హార్ట్ రావట్లేదు. ఓకే, ఇలా ఇస్తా. లవ్ యూ గైస్, బాయ్.